వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్య భామలు పవర్డ్ బై సిరి డ్రెస్ డివైన్. భామలు సత్యభామల్లో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు. అండ్ ఈ రోజు అమ్మవారు మనకి గాయత్రి దేవిగా దర్శనం ఇచ్చారు. నిజంగా అమ్మ ఆశీస్సులు ఉండబట్టే మేము ఈ రోజు విజయవాడ వచ్చి మీ అందరి సమక్షంలో ఇలా హ్యాపీగా భామలు సత్యభామలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మరి ఆ గాయత్రి దేవి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుందాం. ఓకే చలో, మరి అందరికి టంగ్ ట్విస్టర్లు అంటే చాలా ఇష్టం అంట. కమాన్, టంగ్ ట్విస్టర్లు కింద మంది ఫ్యాన్స్ ఉన్నారా? ఇక లేట్ చేయొద్దు. అయితే మరి మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలలలలలల. ఆల్ రైట్, మా వాళ్ళు రెడీగా ఉన్నారు. తట్టలు తట్టలు బుట్టలు బుట్టలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. ఎలా అండి? హలో అండి. మీ పేరేంటండి? భవాని. భవాని గారు ఏం చేస్తుంటారు? తెలుగు టీచర్. అమ్మో, తెలుగు టీచర్ గారి దగ్గర కృతజ్ఞతతో చాలా ఒబ్బిడిగా ఒద్దికగా మాట్లాడవలను. మేడం, మీకు కోపం వస్తే ఎలాంటి పనిష్మెంట్లు ఇస్తారంటే ఆ రోజుల్లో ఉండేవి చెయ్యి తిప్పరా, గోడకు చెయ్యిరా, అప్పటికు. ఈ మధ్య కోడి లెక్క ఈ మధ్య చాలా స్కూల్లో అసలు నో టచింగ్ పాలసీ, పనిష్మెంట్లు లేవు, తిట్లు లేవు, ఏమి లేవు. సో పిల్లలకి ఎలా మరి? ఇంపోజిషన్. రాయిరా 1000 సార్లు, కోపం వస్తే రాయిరా 4000 సార్లు, అంతేనా? హే బాగున్నాయి అక్క, రెడీ, జాగ్రత్తగా విను. పక్కింటి పెళ్లిలో చిల్లర లొల్లి మొదలు పెట్టింది లల్లి చెల్లి లిల్లి. నట్టింట్లో బల్లి వెనక పరిగెడుతున్న పిల్లిని చూసి భయపడి పారిపోయింది బుల్లి చెల్లి మల్లి. చాలా ఎక్కువ తెలుగు టీచర్ గా మాత్రం ఇవ్వకపోతే అసలు తెలుగు మీద ఉన్న పట్టు. నువ్వు ఎట్లా చెప్తావు నాకు అర్థం కాదు. లల్లి చెల్లి చిల్లి పిల్లి పిల్లి బల్లి అనుకుంటా. అంటే లల్లి చెల్లి లిల్లి, బుల్లి చెల్లి మల్లి, అంతే. రెడీ మేడం, మనం వేసుకుందాం, జాగ్రత్తగా వినండి. పక్కింటి పెళ్లిలో చిల్లర లొల్లి మొదలు పెట్టింది లల్లి చెల్లి లిల్లి. నట్టింట్లో బల్లి వెనకాల పరిగెడుతున్న పిల్లిని చూసి భయపడి పారిపోయింది మల్లి చెల్లి బుల్లి. పల్లి చెల్లి బుల్లి పుల్లి బిల్లి. ఏ సందులు అవి? సవర్ణ దీర్ఘ సందా? సంధి పదాలు కాదండి. నాకు తెలిసింది ఓ సందు. నీకు తెలిసిన సందుల గురించి అడగలేదు నేను. నాకు తెలిసింది సవర్ణ దీర్ఘ. ఎందుకు వచ్చిన గొడవ? ఈసారి చెప్పకపోతే పనిష్మెంట్ మీకు. ఓకే. పక్కింటి పెళ్లిలో చిల్లర లొల్లి మొదలు పెట్టింది లల్లి చెల్లి లిల్లి. చిల్లర లొల్లి పెట్టింది లల్లి చెల్లి పిల్లి. పిల్ల ఏంటి? లల్లికి పిల్లి అనే చెల్లుందా? అప్పుడప్పుడు నేను కూడా కన్ఫ్యూజ్ అవుతా నిక్ నేమ్స్ తో. ఓకే. నట్టింట్లో బల్లి వెనకాల పరిగెడుతున్న పిల్లిని చూసి భయపడింది బుల్లి చెల్లి మల్లి. నట్టింట్లో బల్లి వెనకాతల భయపడుతుంది లల్లి చూసి. ఈ లల్లి బుల్లి ఇప్పుడు అయ్యేలా లేదు కానీ మేడం పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. సో టీచర్ చెప్పారు సాధారణంగా మేము పనిష్మెంట్ చాలా ఇంపోజిషన్లు ఇస్తామని. అండ్ ఇప్పుడు పనిష్మెంట్ ఉంటది. కళ్ళు మూసుకోండి టీచర్, ఓపెన్ చేయండి. కమాన్ ఫైర్. ఆ 2 రాళ్ళు ఆది మానవుడు రాళ్ల నుంచి నిప్పు తీసుకొచ్చాను అని మా టీచర్ అప్పట్లో చెప్పారు. నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నా, అవ్వట్లేదు. ఇప్పుడు టీచర్ దొరికారు కాబట్టి సో మేడం మీరు ఆ 2 రాళ్ళని కొట్టి అగ్గి చేయాలి. ఏది ఎక్కడొచ్చింది? మాకు కనపడింది. పాప చాలా ఇంటెలిజెంట్. ఆది మానవుడు ఆల్మోస్ట్ కొట్టి 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 చేతులు పగలు కొట్టుకున్నాడు. చేతులు అరిగిపోయి భవానీ మేడం సృష్టిస్తున్నారు బ్రేకింగ్ న్యూస్. మన భవానీ మేడం క్రియేట్ చేస్తున్నారు. 2 రాళ్ళని ఒకటిదానికి ఒకటి కొట్టి అగ్గి రప్పిస్తున్నారు. ఆ అగ్గి నిప్పులు ఇప్పుడు చూద్దాం. రెడీ, కొట్టండి. ఓకే, సూపర్, గట్టిగా చెప్పట్లు. మీ పేరేంటండి? ఝాన్సీ సార్. మీరు ఏ సబ్జెక్ట్? మ్యామ్ మదర్ టీచర్. మేడం అంటారు ఏంటండి? ఈమె కూడా మేడమే. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ టీచర్? మదర్ టీచర్, ఎల్కేజీ. ఓ వావ్, ఎల్కేజీ. ఎందుకు వావన్నా? నా బిడ్డ నర్సరీ. నెక్స్ట్ ఇయర్ మేడం దగ్గర తీసుకురా. తీసుకొచ్చేయండి మేడం అడ్మిషన్ ఇన్ ఎంఎస్ సార్. అవునా? Yes. ఓకే. విజయవాడ కోర్టులో ఎలకకు పిల్లి సాక్షి. సార్ స్టార్ట్ చేశారా? చేశా. విజయవాడ కోర్టులో ఎలకకు పిల్లి సాక్షి. విజయవాడ కోర్టులో ఎలకకు పిల్లి సాక్షి. ఏ పుట్టలో ఏ పాముందో తెలియక ఎక్కడెక్కడికో తిరుగుతుంది పిల్ల పక్షి. మొత్తం కలిపి చెప్పండి. విజయవాడ కోర్టులో ఎలుకకు పిల్లి సాక్షి. ఏ పుట్టలో ఏ పాముందో తెలియక వెతుకుతున్న పిల్ల పక్షి. ఒక్కసారి మైక్ ఇవ్వండి. మీ పేరేంటండి?
పద్మజ గారు ఏం చేస్తుంటారు? టీచరా? అవును సార్. ఏ సబ్జెక్ట్ అండి? సైన్స్. అందుకే నాకు సైన్స్ 0 మార్కులు వచ్చాయి. అమ్మా సైన్స్ టీచర్ని అస్సలు నమ్మలేం బాబాయ్. ఇప్పుడు చెప్పండి మీరు. విజయవాడ కోర్టులో ఎలకకు పిల్లి సాక్షి, ఏ పొట్లో ఏ పాము ఉందో వెతుక్కుంటూ ఎక్కడెక్కడో తిరుగుతున్న పిల్లపక్షి. వావ్. వెతుక్కుంటూ అని నేను చెప్పలేదు, మరి మీరు ఎందుకు చెప్పారు? సో కాబట్టి పనిష్మెంట్ ఏంటి అంటే, సో ఇప్పుడు సాధారణంగా పిల్లల పేరెంట్స్ కూడా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. సో మీరు మీ పిల్లల్ని జాయిన్ చేయడానికి వచ్చారు. సో మేడం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం పిల్లలకి సీట్ కావాలంటే పేరెంట్స్ కి ఇంటర్వ్యూ. నేనే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నా. మీ పిల్లల్ని జాయిన్ చేసుకోవాలండి. ఏ క్లాసు? ఎల్కేజీ సార్. ఎల్కేజీ. అయితే హిమాలయాల్లో ఎన్ని కొండలు ఉన్నాయి చెప్పండి. మీరు ఆన్సర్ చెప్పండి. నాకు ఆన్సర్ తెలియదు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఆన్సర్ చెప్తే నేను చెప్తా. మీ అమ్మాయికి సీట్ కావాలంటే హిమాలయాల్లో ఎన్ని కొండలు ఉన్నాయి, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అవన్నీ మీరు టక్టక్గా చెప్పాలి. సార్ హిమాలయాలో ఆ క్వశ్చన్ చిన్నపిల్లలకి ఏం తెలుస్తుందండి? వాళ్ళు అందుకే మిమ్మల్ని వాళ్ళు అడుగుతున్నా. యాపిల్ చెప్పమంటే చెప్తారు కానీ. అందుకే పేరెంట్స్ అడుగుతున్నాం. ఒక 20 ఉన్నాయి సార్. 20 లేవు, 24 ఉన్నాయి. 4 మిస్ అయ్యారు. మీ అమ్మాయికి సీట్ లేదు. ఓకే గట్టిగా చెప్పట్లు. మీ పేరేంటండి? సల్మా. రెడీ. పక్కింటి పెళ్లిలో పక్కింటి పెళ్లిలో పెట్టిన లల్లి చెల్లి లిల్లీ ఎందుకు మొదలు పెట్టింది ఇంతకి? అంటే ఆమెకి అలవాటు అంట చిన్నప్పటి నుంచి. వాళ్ళ మేడం సల్మా గారు చెప్పారంటే అప్పుడప్పుడు నువ్వు లొల్లి మొదలు పెట్టు అని. మనం అందులో ఫస్ట్ లేని అవునా మేడం? మనకి డిస్టింక్షన్ ఫస్ట్ క్లాసా? ఫస్ట్ ఏ టీచర్ అది కనుక్కో. మధ్యలో ఉన్నాం. ఏ సబ్జెక్ట్? ఇంగ్లీష్. మేడం ఇప్పుడు నేను లైన్ తెలుగులో చెప్తాను, దాన్ని మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. ఓకే చెప్పండి సార్. పక్కింటి పెళ్లిలో చిల్లర లొల్లి మొదలు పెట్టిన లల్లి చెల్లి లిల్లీ. టెల్ ఇన్ ఇంగ్లీష్. వై లల్లి. బుల్లి చెల్లి మళ్ళీ ఫ్రమ్ విజయవాడ. నెక్స్ట్ వాట్? నెక్స్ట్ వాట్ మీన్స్ బుల్లి గయా లిల్లీ ఆయా. దట్స్ వై లిల్లీ గయా బుల్లి ఆయా. నాకు ఈ టార్చర్ ఏంట్రా? నేను లిల్లీ హస్బెండ్ కాదు, ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళడానికి. హస్బెండ్ వేరే వాడు ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్ ఎక్కువ సార్. బాయ్ ఫ్రెండ్ ఎక్కువ సార్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓకే అమ్మ సూపర్. వీళ్ళు నేను అడగలేను, వీళ్ళు నన్ను చెప్పలేరు. గట్టిగా తప్పట్లు పట్టండి అమ్మ. ఆల్ రైట్, మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివాజీ. ఆల్ రైట్, ఈ రోజు మనం ఓషివెంగిలో ఆడుతున్నాం నాది నీకు నీది నాకు అనే గేమ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, మనం ధరణి టీం అటు భార్గో టీం ఇటు ఎలా ఆడాలో ముందు చూపిద్దాం. తీసుకో బాల్. సో ఇటువైపు ఒక పర్సన్ ఇలా గ్లాస్ లో బాల్ వేసుకొని రెడీగా ఉంటారు, అటువైపు ఒక పర్సన్ గ్లాస్ లో బాల్ వేసుకొని రెడీ ఉంటారు. ఇద్దరు ఒకేసారి 3, 2, 1 అనుకొని అలా ఎగరేస్తారు. ఈ బాల్ మీరు ఇలా అంటే లాజిక్ ఏంటంటే మనం క్యాచ్ చేయగలగాలి, పక్కోళ్ళు క్యాచ్ చేయలేకుండా అలా మేనేజ్ చేయాలన్నమాట. రెడీ? ఆల్ రైట్, ఈ రోజు మనం ఆడుతున్నాం మన ఓషివంగిలో నాది నీకు నీది నాకు గేమ్. సో ముందుగా ఆడడానికి మీనాక్షి అండ్ పూజిత రెడీగా ఉన్నారు. సో ఇక్కడే ఉండి బాల్ ఎగరేసి ఇక్కడే ఉండి క్యాచ్. బార్డర్ మాత్రం దాటి బయటికి రాకూడదు. కమాన్. రెడీ? 3, 2, 1 గో. 1 each. 2 2 3 2 3 3 పాయింట్స్ తో ఉన్నారు ఇద్దరు. ఓకే, లాస్ట్ 5 balls. 4 4 5 4 లాస్ట్ 2 6 4 లాస్ట్ బాల్. ఓకే డన్, సూపర్. పూజిత సాధించింది 6 పాయింట్లు, మీనాక్షి సాధించింది 4 పాయింట్లు. సో భార్గవ్ టీం విన్నింగ్ లో ఉన్నారు 6 పాయింట్లతో. ధరణి టీం 4 పాయింట్లు. ఓకే, ఆల్రెడీ ఈ రోజు మనం ఆడుతున్నాం నాది నీకు నీది నాకు గేమ్ లో. పూజిత 6 పాయింట్లతో లీడ్ లో ఉంది. నెక్స్ట్ గోమతి అండ్ పావని రెడీగా ఉన్నారు. 3 2 1 స్టార్ట్. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ. అయ్యో. ఓకే, గోమతి గారు 1 పాయింట్. గోమతి గారు 2 పాయింట్స్. అజ్జో అందుబాటులో వేసి తర్వాత అట్టించి వచ్చిన బాల్ మీరు క్యాచ్ చేయాలి. ఓకే, గోమతి గారు 3 పాయింట్స్.
ఓకే 3-1. పావని గారు 1 పాయింట్, గోమతి గారు 3 పాయింట్స్, గోమతి గారు 4 పాయింట్స్. ఓకే 1-3, 2-4. లాస్ట్ 3. లాస్ట్ బాల్. ఈ రౌండ్ లో గోమతి గారు సాధించారు 5 పాయింట్లు, పావని గారు సాధించారు 3 పాయింట్లు. అంటే భార్గవ్ టీం 5 పాయింట్స్. సో ఇప్పటి వరకు మనం ఆడిన నాది నీకు నీది నాకు గేమ్ లో హైయెస్ట్ పాయింట్స్ 6 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ రాజలక్ష్మి గారు, సింధుజ గారు ఆడుతున్నారు. సో 6 పాయింట్లు మన టార్గెట్, 6+ రావాలి. ఓకే, రెడీ? 3, 2, 1 గో. అయ్యో కొంచెం ఇంకా వేయాలి బా సింధుజ గారు ఇటు. అది సూపర్. 1-1. ఓకే 1-1. 2-2, 3-3. అరే 3-3. ఓ ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అనుకుంటా. 4-4. వస్తే ఇద్దరికి వస్తున్నాయి, లేతే లేదు. 4-5. రాజలక్ష్మి గారు 4, సింధుజ గారు 6. 7-5. 8-6. లాస్ట్ 2. 9-7. సూపర్. ఆల్రైట్, ఈ రోజు మన ఓషివంగిలో మనం ఆడాం నాది నీకు నీది నాకు అనే గేమ్. అందరికంటే ఎక్కువ పాయింట్లు సాధించి 9 పాయింట్లతో విన్నర్ గా నిలిచారు సింధుజ. కంగ్రాట్స్. అలాగే 7 పాయింట్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు రాజలక్ష్మి గారు. 6 పాయింట్స్ తో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు పూజిత. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు జ్యోత్స్న గారు. అమ్మా రండి. అమ్మ ఎలా ఉన్నారు మా? ఫైన్ సార్. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ మనసులో ఉన్న ఆ రిగ్రెట్ ఏంటి? సో చెప్పండి మా. స్టోరీ 1985లో స్టార్ట్ అవుతుంది. అప్పుడు నా వయసు 30 years. సో 30 years వచ్చేసింది అండ్ ఐ వాజ్ నాట్, నా పెళ్ళి అవ్వలేదు. అప్పుడు సార్ దట్ టైమ్ వీఆర్ స్టేయింగ్ ఇన్ జంషేద్పూర్. మై ఫాదర్ వాజ్ వర్కింగ్ ఇన్ టెల్కో. సడన్లీ మా ఫాదర్కి ఒక మంచి ఆఫర్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అండ్ వీ ఆల్ షిఫ్టెడ్ టు ఆంధ్రప్రదేశ్. I completed my degree here in Andhra University 1985. Suddenly one day what happens, మా ఫాదర్ ఒక ఫ్రెండ్ నార్త్ నుంచి వస్తారు. ఏంటి అమ్మాయి 30 ఏళ్ళు వచ్చేసింది, ఇప్పటిదాకా పెళ్ళి అవ్వలేదు, పదా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో విశాఖపట్నంలో పెళ్లి చేసేద్దాం. ఆఫ్టర్ ద మ్యారేజ్ వాజ్ ఓవర్ I came to know within the span of 6 to 7 months that he is already married. అయ్యో. Not only married, he had an 8 years old girl also. ఆయనకి జాబ్ కూడా లేదు. And the worst part was he was into criminal activities. Oh my God. So after 1 year what happened, suddenly at midnight police came and took him to jail. Again I fought with him. I went to court. I pleaded his court. సో మీరు పోరాడి మొత్తం బెయిల్ మీద తీసుకొచ్చాను సార్ ఇంటికి. సో టైం పాస్డ్ ఆన్. 3 years over, thinking he will change today, tomorrow. I was pregnant for the second time with my son. సో ఫైనల్లీ నేను మా హస్బెండ్కి చెప్పాను, కొంచెమైనా నువ్వు రూపాయి తీసుకొస్తే ఐ విల్ అడ్జస్ట్ విత్ 50 paise. పని చేసేసి నన్ను వచ్చి తీసుకెళ్ళు. బట్ ద డెస్టినీ వుడ్ హ్యావ్ ఇట్, హీ డిడ్ నాట్ కమ్ బ్యాక్. ఫ్రమ్ దట్ టైమ్ మై son was born. He did not come to see him also. So thing is, I continued with my parents only. For after 2 years, when my son started walking, when he was 2 to 3 years old, my mother said, ఇప్పుడు నేను చూసుకుంటాను నీ పిల్లల్ని, నువ్వు వెళ్ళి ఏదైనా జాబ్ చూసుకో. I applied in a school. They gave me 6,000 salary that time. Okay, fine. At least my expenses నేను bear చేయగలను. I went to that school and slowly after that I got better opportunities in Akshara School, NFCL. I supported my family and I was staying with my parents only. మీకు ఇప్పుడు మీ లైఫ్ లో మీ పాప మీ బాబు అంతే, ఇంకా నా ఇంట్లో ఉన్న పేరెంట్స్. సో నో సార్, ద ట్విస్ట్ ఇస్ దట్ మై ఫాదర్ వాజ్ కాంట్రాక్టర్ విత్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆంధ్రప్రదేశ్.
So he got a contract in Rajahmundry. He left me and he went to Rajahmundry with my mother. సో నాన్నగారు అమ్మగారు రాజమండ్రి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. Now I am alone, myself and my 2 children. I had a brother, a younger brother. He got married to a Telugu girl and he said, నీ దారి నీది, నా దారి నీది, నేను చూసుకోలేను. He didn't even take care of his parents also. One fine day my father said, now my job is over, I cannot pay my house rent and everything in Rajahmundry. So my father came again back to Kakinada and started staying with me. So when he came back to me, he brought everything from there and he came back to me. A double bed, 2 double beds, sofa set, everything. Suddenly my mother expired. He is alone at home, nobody to take care of him. He is saying, నాకు ఏదైనా అవుతే అప్పుడు ఏమవుతుంది, నేనేం చేయాలి, నేను అసలు నాకు మీ అమ్మ గుర్తు వస్తుంది, నేను ఇంట్లో ఉండలేకపోతాను, నేను తమ్ముడు ఇంట్లో ఉంటాను. ఓకే, ఐ సెడ్ ఫైన్. దెన్ వాట్ మై సిస్టర్ ఇన్ లా సెడ్, మై బ్రదర్స్ వైఫ్, మీ డాడీ రాజమండ్రి నుంచి ఏమైతే తెచ్చారు వసూది దారంతో సహా నాకు పంపించు. తీసుకొచ్చి మా ఇంటికి ఇస్తేనే నేను చూసుకుంటాను, లేకపోతే నేను చూసుకుని, లేకపోతే మీ దారి మీది, నా దారి నాది. She said like that. Then by that time my daughter was married. I gave him a call. His name is Rakhi sir. రామకృష్ణ. అల్లుడు. చూడు రాఖీ ఇలా చెప్తున్నారు, ఇంట్లో నుంచి అన్ని సామాన్ తీసుకెళ్ళిపోతారు, మరి నేను ఎలా బతకాలి అని చెప్తే he said, you do one thing, నువ్వు అమ్మ పక్కకి వెళ్ళి ఆ మోల్లో వెళ్ళి నుంచో, అది ఏం తీసుకెళ్తారు, సామాన్కి ఏముంది మళ్ళీ వస్తుందిగా. ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ పవర్ సార్, లాట్ ఆఫ్ సో మీకు అల్లుడు కాదు, ఒక కొడుకు వచ్చాడు. మిమ్మల్ని మాత్రం మెచ్చుకోవాలమ్మా. లైఫ్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఒక స్ట్రాంగ్ గా నిలబడి, ఉమెన్స్ అది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యం. ఒక మెమరీలా ఉండాలి ఇది. సో మీరు ఎప్పుడు హ్యాపీగా ఇదే స్ట్రాంగ్ గా ఉండాలి. అండ్ మీరు చాలా మంది లేడీస్ కి ఇన్స్పిరేషన్ అండ్ హ్యాట్స్ అప్ టు యూ చూస్తున్నా మ్యామ్. ఇది ఈ రోజు మన విజయవాడలో బాములు సత్యభామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsp@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. సో నెక్స్ట్ బాములు సత్యభామలో కలుద్దాం. చూస్తూనే ఉండండి మన షో.